అందరికీ నమస్కారం. నేను మీ రాశి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం. ఈరోజు నేను 1 kg చికెన్తో టేస్టీగా చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్, రెడీమేడ్ మసాలాలు యూజ్ చేయలేదండి. పూర్తిగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. చపాతీ, రైస్ దేనిలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను సుమారు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక నేను చూపిస్తున్న మసాలాలు మొత్తం వేసుకొని మంచి వాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను పేస్ట్ చేసి ఇందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు మగ్గించండి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 2 టమాటాల పేస్ట్ మరియు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరోసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి 1 kg చికెన్ను ఇందులో వేసి తర్వాత సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టుకొని చికెన్లో నీరు బయటకు వచ్చి మగ్గే వరకు ఉడికించండి. ఇప్పుడు చికెన్ అంతా ఉడికిపోయింది కదా, దీనిలోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు మగ్గించండి. చివరికి కొత్తిమీర, కరివేపాకు వేసి గ్రేవీకి సరిపడా నీరు కూడా పోసి మరో 5 నిమిషాలు ఉడికిస్తే మన సూపర్ టేస్టీ చికెన్ గ్రేవీ అనేది రెడీ అవుతుంది. ఇది చపాతీ, రైస్ దేనిలోకి తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఇంటి బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.